ఇక్కడ విద్యార్థులు మనము యాక్టివిటీ 10లో ఏం చూస్తామంటే ఎక్స్పెరిమెంట్ విత్ పేపర్ ట్యూబ్ మాట అండ్ ఫోల్డెడ్ పేపర్స్ టు ఇన్సర్ట్ ఇంటూ ఇట్ మాట యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. అది ముఖ్య ఉద్దేశం. అర్థమైందా విద్యార్థులు? ఈ ఎక్స్పెరిమెంట్లో ముందుగా ఏం చేయాలంటే టేక్ ఏ పీస్ ఆఫ్ పేపర్, ఓకే, క్యాలిక్యులేట్ చేయాలి ఏరియా ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ద పేపర్, ఓకే, అండ్ మేక్ ఎ రోల్ ఆఫ్ ఇట్, రోల్ చేసి పెట్టు. ఇలా చేసిన ట్యూబ్లో ఇన్సర్ట్ ఫ్యూ ఫోల్డ్ పేపర్స్ యాజ్ మనీ యాజ్ పాసిబుల్ ఇన్ ఇట్ మాట. చాలా వరకు పాసిబుల్ పేపర్స్ని ఇన్సర్ట్ చెయ్యి. ఇప్పుడు ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత పుల్ అవుట్ ది పేపర్స్ ఫ్రమ్ ద ట్యూబ్, ఓకే, అన్ఫోల్డ్ దెమ్ అండ్ ఏం చేస్తామంటే ఫైండ్ అవుట్ ది హోల్ ఏరియా ఆఫ్ ద పేపర్స్. అర్థమైందా? లైక్ ది పేపర్ రోల్, ఎలిమెంటరీ కెనాల్ ఆల్సో హ్యావ్ మెనీ ఫోల్డ్స్ మాట. ఎందుకు? టు ఇంక్రీజ్ ది ఏరియా ఆఫ్ డైజెషన్ అండ్ అబ్సార్ప్షన్ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఇలాగే ఫోల్డ్స్ ఉంటాయన్నమాట. అది ఉద్దేశం, దీని ఉద్దేశం అన్నమాట. ఇక్కడ విద్యార్థులు క్వశ్చన్ వేసారు చూడండి. కంపేర్ ది ఏరియా ఆఫ్ ది ఫోల్డ్ పేపర్స్ విత్ దట్ ఆఫ్ రోల్. డూ యూ ఫైండ్ ఎనీ ఇంక్రీజ్ ఇన్ ది ఏరియా? ఇఫ్ సో, ట్రై టు ఫైండ్ అవుట్ ది రీజన్. దీనికి ఆన్సర్ ఏంటంటే ది ఏరియా ఆఫ్ ది ఫోల్డెడ్ పేపర్స్ మచ్ మోర్ దెన్ ది రోల్డ్ పేపర్. అర్థమైందా? ది ఫోల్డెడ్ పేపర్స్ ఆక్యుపై లెస్ ఏరియా బట్ మోర్ సర్ఫేస్ ఏరియా యాజ్ దే వర్ కాంపాక్ట్. అలాగే మన స్మాల్ ఇంటెస్టైను, లార్జ్ ఇంటెస్టైను అలాగే ఫోల్డ్స్ ఉండి ఎక్కువ సర్ఫేస్ ఏరియాని కలిగి ఉంటాయి అన్నమాట. విద్యార్థులు పైన పేర్కొబడిన పేపర్ ఫోల్డ్స్ లాగా ఉన్నాయి చూసారా డైజెస్టివ్ సిస్టంలో, వాటిని విల్లీస్ అంటారన్నమాట. ఇక్కడే బాగా డైజెషన్ అయినటువంటి పదార్థాలు ఈ విల్లీస్లోంచే, ఈ ఫోల్డ్స్లోంచే మనకి అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా విద్యార్థులు? టినీ పార్టికల్స్ కింద మారిపోతాయి అన్నమాట. ఈ పార్టికల్స్ ఇక్కడి నుంచే అబ్జార్బ్ అవుతాయి అన్నమాట. ఇక ఏ సిస్టమ్స్ ఇక్కడ పనిచేస్తున్నాయంటే మస్కులర్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, సర్క్యులేటింగ్ సిస్టమ్. అర్థమైందా? అంతే కదా, ఇవే ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డూ యూ థింక్ దోస్ సిస్టమ్స్ వర్క్ టుగెదర్ ఇన్ ఏ కోఆర్డినేషన్ మేనర్? ఎస్, దే వర్క్ టుగెదర్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ మేనర్, అదర్వైజ్ దీస్ విల్ నాట్ బి హ్యాపెన్. ఈ వర్క్ టుగెదర్ ఇన్ ద హోల్ లెంగ్త్ ఆఫ్ డైజెస్టివ్ కెనాల్ ఖచ్చితంగా ఉంటాయి. అలా ఉండకపోతే ఈ
స్మాల్ ఇంటెస్టైన్లో కానీ లార్జ్ ఇంటెస్టైన్లో కానీ వాటిల పనేవి చేసే పనులు చేయలేవు. అర్థమైందా విద్యార్థులు?